మా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. గోచార రీత్యా ఈ సమయంలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ సమయంలో ఈ రాశి వారికి సానుకూలంగా ఉండబోతోంది. ఈ రాశి వారికి గ్రహాల అనుకూలత కారణంగా వీరికి గతంలో ఉన్నటువంటి రుణ బాధలు తగ్గుతాయి, శత్రుబాధలు కూడా తగ్గుముఖం పడతాయి. ఈ రాశి వారి ఆరోగ్యం విషయంలో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి ఇప్పుడు తగ్గుముఖం పట్టే అవకాశం అనేది కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. కానీ ఇతరులకి సహాయం చేసే విషయంలో మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన సమయంగా కూడా చెప్పబడుతుంది. ఈ రాశివారు చేసే వృత్తి ఉద్యోగాలలో శ్రమ ఒత్తిడి తగ్గే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారంలో బాగా లాభాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబపరంగా బాధ్యతలు పెరుగుతాయి. తలపెట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. రావు అన్న ధనం మరలా మీ చేతికి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టి చదవాలి. రాశి విద్యార్థులు చదువు మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టాల్సిన సమయంగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా అంతా అనుకూలంగా ఉండబోతుంది. ఈ రాశి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి కుటుంబంలో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి స్త్రీల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అనేది అవసరము. ఈ రాశి స్త్రీల ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కుటుంబ పరంగాని అంతా అనుకూలంగా ఉండబోతుంది. ఈ రాశి వారికి మరింత శుభ ఫలితాలు కలగాలి అనుకుంటే కనుక ఇష్టదేవతారాధన చేయండి, కలిసి వస్తుంది. ఇలాగే ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.